హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? సో ఈ వీడియోలో ఏంటంటే ఒక రోజంతా నా వర్క్ ఎలా ఉంటుంది, నాకు శాలరీ ఎంత ఇస్తారు, రోజుకైతే ఎంత పడుతుంది, నా ఫుడ్ ఏమి ఇస్తారు ఏంటన్నది ఈ వీడియోలో చూపిస్తా, చూసేయండి. ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ 5 గంటలే లేగాలి, ఎందుకంటే నాకు 4 కార్లు ఉన్నాయి, వాటిని క్లీన్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మా గార్డెన్ వ్యూ. ఎర్లీ మార్నింగ్ ఇలా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇలా మార్నింగ్ లేగానే అక్కడ కోల్డ్ ఉంటాయి, ఆ కోల్డ్ సౌండ్లు ఇలాగా ఒక 10 మినిట్స్కి ఒకసారి ఇలా ఫ్లైట్లో వెళ్తానే ఉంటాయి, ఎందుకంటే ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉంటుంది మా ఇల్లు. సో ఇలా ఫ్లైట్ సౌండ్లు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఎండడానికి. ఈ 6 కోళ్ళు అంటే మా బాబా గడే తీసుకొచ్చాడు. అడిగి పొద్దున్నే సౌండ్ అంటే ఇష్టం. ఈ కార్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి మొత్తం 4 ఇదొకటి మొత్తం ఈ 5 కార్స్ క్లీన్ చేయాలి. ఇప్పుడు క్లీన్ చేసి వచ్చి మళ్ళీ వీడియోలో యాడ్ అవుతా. ఫైనల్ మొత్తం అయిపోయినాయి. 4 క్లీన్ చేసా. ఇది ఒకటి నా బండి వచ్చిన తర్వాత క్లీన్ చేస్తా. మిగతా 4 బళ్ళు అయితే కంప్లీట్ అయిపోయింది. టైం అయితే 6 అయింది. కరెక్ట్ 6 4 బళ్ళు కడిగేసా. ఒక 10 మినిట్స్లో రెడీ అయిపోయి, అంటే ఇది మా మేడం వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో ఉంటాను నేను. మా మేడం వాళ్ళు ఏమో రెంటెడ్ హౌస్లో ఉంటారు. ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళి అక్కడ పిల్లల్ని ఎక్కించుకుని స్కూల్కి వెళ్ళాలి. కార్ స్టార్ట్ చేసేటప్పుడు ఈ కూలెంట్ వాటర్ చెక్ చేసుకోవాలి. నార్మల్ వాటర్ ఉన్నా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కూలెంట్ వాటర్ వేయాలని రూల్ ఏం లేదు. మన దగ్గర కూలెంట్ వాటర్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే నార్మల్ వాటర్ అయినా వేసేయడమే. ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి వాటర్. ఇది మనం ఏ ఆదమరుపులోనో మర్చిపోయామనుకో ఏముండదు, ఇంకా మొత్తం హీట్ అయిపోద్ది. బండి అంతా హీట్ అయిపోయి కార్ అంతా తగలడిపోద్ది. మూడు స్కూల్ ఉన్నాయి పిల్లలకి. మొత్తం ఇద్దరు పిల్లలు అయితే ఢిల్లీలో, ఇంకొక పిల్లడు అయితే సురాలో. స్కూల్లో అయితే దింపేసాను. ఆకలేస్తుంది. ఒక ముషక్కలు తీసుకుని ఇంటికి వెళ్ళిపోతా. దీన్ని ముషక్కలు అంటారు, వెజ్ శాండ్విచ్ అని చెప్పొచ్చు. సో ఇందులో ఏం పెడతారంటే, మన ఇంటికాడ వడలు అంటారు కదా, వడ, తర్వాత ఏమో ఒక బంగాళదుంప, ఒక వంకాయ, ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కలిపి ఒక వెజిటేబుల్ సలాడ్ చేసి దాన్ని వేసి మయోనీస్ కచ్చప్ 2 పెడతారు. ఇది ఒకటి తింటే ఇన్నఫ్ చాలు, సరిపోద్ది. మా మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అక్కడ పిల్లలు ఉన్నారు. పిల్లల్ని ఎక్కించుకుని స్కూల్లో దింపేసి ఆ బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేసా, అంతే. మన ఇంటికాడలాగా ఈవినింగ్ వరకు అయితే స్కూల్ ఏముండవు ఇక్కడ. ఆఫ్టర్నూన్ వరకే స్కూళ్ళు. 2 o'clockకి క్లోజ్ చేసేస్తారు. సో ఆఫ్టర్నూన్ వెళ్ళి మళ్ళీ పిల్లల్ని ఎక్కడైతే దింపానో మళ్ళీ ఆ పిల్లల్ని తీసుకుని మళ్ళీ అక్కడే మా మేడం వాళ్ళ ఇంటికాడ దింపేసి రావాలి. సో ఇదే నా కారు. మొత్తం 7 సీటర్. ఒక పెద్ద లారీ ఎత్తారు. ఎప్పుడు వచ్చినా నేను ఎన్ని సంవత్సరాలు, ఇది నా దగ్గరకు వచ్చి 3 years అవుతుంది. సో ఈ 3 yearsగా ఇదే కారు వాడుతున్నా. ఇంతకుముందేమో నేను ఒకటేమో చావరాలెట్ వాడేవాడిని, ఇంకొకటేమో పజీరో వాడేవాడిని, తర్వాత ప్రాడో వాడాను. ఇది 4వ బండి. ఇది వచ్చి 3 years అవుతుంది నా దగ్గర. సో కీ వచ్చేసి ఇది. అంతా ఈ రిమోట్ నుంచే ఆపరేట్ చేయొచ్చు. సో కార్ దాకా కూడా వెళ్ళాల్సిన పని లేదు. సో మీకు నా రూమ్ చూపిస్తా. సో ఇదే నా రూము. కింద బెడ్ నాది, పైన ఏమో మనోడు ఉంటాడు. సో అంటే చూసుకోవచ్చు. ఇది ఏసీ. ఇక్కడ ఏసీ లేకపోతే మాత్రం ఉండలేమబ్బా, ఎందుకంటే ఇక్కడ టెంపరేచర్ 50 నుంచి 55, 60 కూడా వెళ్ళిపోయే రోజులు కూడా ఉంటాయి. ఒక పొరపాటును కూడా కరెంట్ పోయిందా ఇంకా అస్సలు ఉండలేము, అంత హీట్ ఉంటుంది ఇక్కడ. టెంపరేచర్ బాగా ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల ఖచ్చితంగా ఏసీ అనేది ఖచ్చితంగా పెడతారు. ఇప్పుడు మా గార్డెన్ చూపిస్తాను. ఇదే మా గార్డెన్. ఎక్కువగా టైం స్పెండ్ చేసే ప్లేస్ ఇది. వీళ్ళ ఇల్లుల కంటే వీళ్ళ గార్డెన్లే చాలా పెద్దగా ఉంటాయి. ఈ ప్లేస్ వచ్చేసి ఎప్పుడైనా ఫ్యామిలీ డిస్కషన్ చేసుకోవాలి, సరదాగా సాయంత్రం అట్లు కూర్చొని ఛాయ్ కావాలి, ఏమైనా తాగాలనుకున్నప్పుడు తాగుతారు. ఇంకా వీళ్ళకి మొక్కలు ఏంటంటే చాలా ఇష్టం. ఎప్పుడు ఏ ఒక మొక్కలు తెస్తానే ఉంటారు. ఇక చూడండి ఎన్ని రకాల మొక్కలు ఇస్తారు ఇక్కడ. ఏమో టమాటా మొక్కలు, ఏమో పచ్చిమిరపకాయ మొక్కలు. మా వాడు కోళ్ళు కూడా పెంచుకుంటాడు. మార్నింగ్ సౌండ్ విన్నారు కదా, కోళ్ళు అయ్యి పొద్దున్నే నిద్ర లేకపోతాయి మమ్మల్ని. ఈ అడ్డాలకు ఎవరు రాకూడదు అనమాట. ఓకే, ఎంజాయ్. టయానికి తినండి, టయానికి తిని తాగండి. సో ఇది గార్డెన్ అనమాట. వెయిటింగ్ కద్దామ కోసం. కద్దామని హాస్పిటల్కి తీసుకెళ్ళాలంట. సో ఇది ఒక ఎక్స్ట్రా డ్యూటీ అనమాట. స్కూల్లో ఇప్పుడే దింపొచ్చాను పిల్లల్ని.
దింపొచ్చిన తర్వాత ఎక్స్ట్రా డ్యూటీ ఇది ఒకటి పడింది అనమాట. సో వస్తుంది. ఎప్పుడు ఎవరిని హాస్పిటల్కి తీసుకొచ్చిన ఇదో తలకాయ నొప్పి అయిపోద్ది. వెయిటింగ్ చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎంతసేపు వెయిట్ చేయాలంటే ఒక్కొక్కసారి 2-3 గంటలు కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఓ పక్క నుంచేమో మంచి ఎండ, కార్ ఆన్ చేసి కూర్చుందాం అంటే రక్తం తాగినట్టు తాగేద్ది పెట్రోల్. అయినా ఏం పర్వాలేదు, లేకపోతే ఈ ఎండలో మాడిపోవాలా అలాగని చెప్పి 1-1.5 దాకా ఆన్ చేసి కూర్చున్నాను. చివరి చూస్తే పెట్రోల్ అయిపోయింది. అంటే అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి, ఏం కాదు. మొత్తం ఫుల్ ట్యాంక్ వచ్చేసి 59 లీటర్స్ పడింది, అంటే 5 KD పడింది దగ్గరగా. ఇక్కడ 1 లీటర్ వచ్చేసి 91 ఫిల్స్. సో గైస్ కరెక్ట్గా 12 అయింది. సో ఇప్పుడు మళ్ళీ బయలుదేరుతున్న స్కూల్ కాడికి. ఎండ అయితే చాలా దారుణంగా ఉంది. సమ్మర్ మొదలైందంటే చాలు, అసలు ఇక్కడ ఏసీ లేకపోతే ఉండలేము. కారు అంతా కాలిపోతుంది, సీట్లు అన్నీ తగలడిపోతుంది. ముందుగా పాప స్కూల్ అయితే వదిలేస్తారు. పాప రావడానికి ఇంకొంచెం టైం ఉందని చెప్పి వెయిట్ చేస్తాం. చూసారా, పొద్దునే గడిగాను కష్టపడి గడిగాను. ఎండ ఒక పక్క నుంచి ఎండ, ఒక పక్క నుంచి వాన. నీట్గా బళ్ళన్నీ క్లీన్ చేసుకున్నాక ఇంతే, జస్ట్ ఒక 10 మినిట్స్, 5 to 10 మినిట్స్ కురుతుంది అంతే. ఇంకా తర్వాత ఏమి ఉండదు. అది చూడండి వాతావరణం ఎలా ఉంది, వర్షం ఎలా వస్తుంది రా దేవుడా. ఇందుకు కదేంటి బయటికి రావాలంటే చిరాకు పడేది. 1 కాదు 2 కాదు 5 కార్లు క్లీన్ చేశాను. ఇంతే, జస్ట్ ఒక 5 మినిట్స్. నువ్వు కడిగినంత వేస్ట్ రా నాన్న, మళ్ళీ రేపు పొద్దున ఫ్రెష్గా లేసి మళ్ళీ కడుక్కొని నాకు సింబాలిక్గా ఒక ఇంటి ఇచ్చింది అన్నమాట. ఇంతే, దరిద్రం మనల్ని వెంటాడితే మనం ఏం చేయలేము ఒక్కొక్కసారి. స్కూల్ డ్యూటీలన్నీ కంప్లీట్ చేసుకుని రూమ్కి వచ్చేసరికి 2:30 అయితే అయింది. సో ఫుడ్ అయితే తీసుకున్నాను ఇప్పుడే. సమ్ వైట్ రైస్ని ఒక లెహమ్ మరాక్ అంటారు కదా, లెహమ్ మరాక్ ఇచ్చారు, అంటే మటన్ కర్రీ లాంటిది. ఏదో మటన్ కర్రీ అంటే స్పైసెస్ వేసి మన ఇంటికాళ్ళకి ఇండియన్ స్టైల్లో చేయరు. ఆ బంగాళదుంపలు, ఆ క్యారెట్లు అవన్నీ వేసి తీపిగా చేస్తారు. చాలా తీయగా ఉంటుంది కూర. ఒక్కోసారి డిఐ మచ్బూస్ అంటారు, చికెన్ బిర్యానీ టైపు, మటన్ మచ్బూస్ అంటారు, మటన్ బిర్యానీ టైప్ కూడా చేస్తారు. అసలు మటన్ కర్రీ ఎలా ఉండాలో మా నాన్న నేర్పడి నాకు. ఓసారి టైం కుదిరినప్పుడు నేను చేస్తాను మటన్ కర్రీ, ఒకసారి చూడండి ఎలా ఉంటుందో. ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్ మాత్రం. సో ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. మా మేడం పెద్ద కొడుకు ఫోన్ చేశాడు, ఆయన బయటికి తీసుకెళ్లాలంట. చాలా రోజుల తర్వాత మంచి నిద్ర పట్టింది, అది కాస్త ఇటు చెడగొట్టాడు. బుడ్డాగడు ఉన్నాడు కదా పెద్దోడు, ఆడు 2 గంటలు ఆడుకోవడానికి ఫ్రెండ్స్తో కలిసి 2 గంటలు వీడియో గేమ్ ఆడుకోవడానికి. మళ్ళీ ఆడిని ఎక్కించుకుని సాల్వో వచ్చాను, సాల్వోలో ఒక ఫ్రెండ్ని ఎక్కించుకున్నాను. మళ్ళీ ఇక్కడి నుంచి సభాశాలంలో ఒకరిని ఎక్కించుకోవాలి. ఇప్పుడు వచ్చాడు చూడు, ఆడు మా బుడ్డాగడు ఫ్రెండ్. మంచి ఎంటర్టైనరు, కొంచెం చాలా జోయల్గా ఉంటాడు మనతో. సో ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది. చిన్నోడు ఉన్నాడు కదా, చిన్నోడిని వాడు ఫ్రెండ్స్ని కలిపి నేను పార్క్ తీసుకొచ్చాను. ఇక్కడ అదేలియా పార్క్ చూపిస్తాను మీకు ఒకసారి. ఇవన్నీ వాటర్ ట్యాంకులు ఇవన్నీ. సో అదేలియా పార్క్, ఇదంతా అదేలియా పార్క్. ఇలా ఒకసారి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి, రూమ్కి వెళ్ళడానికి అనేది ఏమి ఉండదు. మళ్ళీ ఎవరు ఫోన్ చేస్తారా, ఎక్కడికి వెళ్ళాలా అని మళ్ళీ ఇక్కడే కూర్చోవాల్సి వస్తుంది. ఎక్కడికి వచ్చామో అక్కడే కూర్చోవాలి, వెయిటింగ్ చేయాలి అంతే. సో ఇంక ఈ బెంచ్ మీద కూర్చుని కొంచెం టైం స్పెండ్ చేస్తే సరిపోద్ది. ఇలాగ ఎవరైనా ఫోన్ చేస్తే మన కర్మ అంతే. 5ంటికి ఎక్కాను బండి. 5ంటి కాడి నుంచి ఇప్పటి వరకు తిరగలేదు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నింపడమే సరిపోయింది. ఇంకా రూమ్కి కూడా వెళ్ళలేదు. ఇంకా వాటర్ బాటిల్ కూడా ఇంకా కార్లోనే పెట్టుకున్నాను వాటర్. ఇంకా అంతే. ఒక జాయింట్ ఫ్యామిలీకి వచ్చామంటే ఇంకా అంతే, మనం చేసుకోవాలి, తప్పదు వచ్చిన తర్వాత. ఇప్పుడు బుడ్డయ్యాడు, చిన్న పిల్లడు ట్రాలీ ఉంటుంది కదా, అందులో వేసుకుని, పిల్లల్ని దోసేది ఉంటుంది కదా, అందులో వేసుకుని ఇంకా అటు ఇటు తెగ తిరిగేస్తున్నాడు. ఆడు పడిపోతే ఏంటి పరిస్థితి? చిన్న పిల్లడు, పసిపిల్లడు. ఆ పసిపిల్లడిని వేసుకున్నాడు, ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తున్నారు. ఎంత స్పీడ్లో వచ్చాడు, ఎంత స్పీడ్. ఇక్కడ స్కిడ్ వేసాడు ఆ ట్రాలీని తోసుకుంటా తీసుకొచ్చి. ఇక్కడ నార్మల్గా నడిపించారు కానీ ఇంక పరిగెత్తుకుంటా తీసుకొచ్చేయడు. దాన్ని గమ్మునే ఉంది. ఇక్కడ స్కిడ్ అయితే పిల్లడు పడిపోతారు కింద. ఇది ఆట బొమ్మలా ఉంటుంది. తెలుసు నాకు, వర్క్ స్టార్ట్ అయిందంటే వర్క్ అవ్వదని తెలుసు. ఇక నేను అనుకుంటానే కూర్చున్నాను, గట్టిగా ఒక 1/2 అవర్ కూర్చున్నాను అంతే. అక్కడ ఇలాగ ఫోన్ చేశాడు మా మేడం, అక్క పిల్లడు ఫోన్ చేశాడు, నన్ను ఫుట్బాల్కి తీసుకెళ్ళాలి రా తొందరగా అని.
ఇంకేం చేస్తాం తప్పుద్దా, ఒప్పుకున్న పెళ్ళికి బాధ్యతలు వాయించాలి కదా. సరే అయితే వెళ్దాం ఆడి దగ్గరికి. ఫోన్ చేశాను ఆడికి, బుడ్డగాడికి. ఆడేమో ఒక 10 minutesలో బయటకు వస్తా అన్నాడు. సలాం అలైకుం. ఫ్రెండ్స్లో నిర్జా ఇంకో ఫ్రెండ్ అవుద్ది. బాయ్ బాయ్ మస్తలాం. దింపేనండి అదేలియా పార్క్ కాడికి వెళ్ళి, ఆ పార్క్లో పిల్లలు ఉన్నారు కదా, మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళి ఇంటికాడ దింపేయాలి. ఇప్పుడు ఈ బుడ్డగాళ్ళు ఎక్కడ ఉన్నారో వెతుక్కోవాలి. ఈ పార్కులో ఎక్కడ తిరుగుతున్నారో ఏంటో. నేను ఊరంతా ఎదుగుతానంటే ఎక్కడ ఉన్నారా అని చెప్పి వీళ్ళ తాతయ్య రెస్టారెంట్కి వెళ్ళి మతం కొనుక్కు తెచ్చుకున్నారు ముగ్గురుని. ఇంకెళ్ళి ముగ్గురు ఆళ్ళ ఇంటి కూడా దింపేసినారు. పెద్దోడిని తీసుకెళ్తే ఈడు దారిలో ఆపి మతం కొనుక్కుంటా అన్నాడు. సరే మీరు ముగ్గురు బాగానే కొనుక్కున్నారు, మరి నాకేదరా అంటే ఇంకా సరే అని చెప్పి వెళ్ళి కొనుక్కు తెచ్చుకొని కేనెట్ నేమ్ ఇవ్వలేదు, వాళ్ళ అమ్మని పర్మిషన్ అడిగి. ఫ్రెండ్స్ ఇప్పుడు అయింది వర్క్. టైం చూపిస్తా చూడండి మీకు. టైం 12:43 అవుతుంది. ఇప్పుడు వచ్చాను. ఈ టైం వరకు కష్టపడుకుని వచ్చి ఆకలితో పడుకోవాలంటే చాలా బాధ కింద ఉంటుంది. అటువంటి టైంలో ఇటువంటి మంచి డిన్నర్ దొరికింది అనుకో, ఆ హ్యాపీనెస్ వేరు. ఇలాంటి కేఎఫ్సీలు, బర్గర్లు ఇవన్నీ చూసేసి వీళ్ళకి మంచి మంచి ఫుడ్ దొరికేస్తున్నాను అనుకుంటున్నారేమో. అంత సీన్ ఏం లేదు ఇక్కడ. వీళ్ళకి ఇక్కడ రోజులో ఏదో ఒక పూట రెస్టారెంట్కి వెళ్ళి తింటారు. వీళ్ళకి ఇది అలవాటే. ఎప్పుడో పండకే పబ్బానికే అన్నట్టు వీళ్ళు ఇప్పితే తినాలి తప్ప డైలీ మనం కొనుక్కోవాలంటే అంత సినిమా లేదు ఇక్కడ. 1 KD న్యూస్ అవుతుంది అంటే ఇండియన్ మనీలో కన్వర్ట్ చేస్తే 400 రూపాయలు అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ కువైట్లో డ్రైవర్గా ఒక్కరోజు వర్క్ ఎలా అనిపించింది. నా జీతం వచ్చేసి నెలకు 150 దినార్లు, అంటే 42,000 దాకా. ఇది డైలీ బేస్ శాలరీ కింద లెక్కేయాలంటే రోజుకి 5 KD అవుతుంది, అంటే ఇంటికా డబ్బులు 1,400 రూపాయలు. 1400కి ఇంత వర్క్ వర్తా కాదా అనేది కామెంట్ చేయండి. ఇండియాలో కష్టపడే వాళ్ళతో కంపేర్ చేస్తే నా వర్క్ చాలా తక్కువనే ఫీల్ అవుతా. పాపం డ్రైవర్లు చాలా కష్టపడుతున్నారు అబ్బాయి ఇండియాలో. 3000కి దగ్గరగా ఉన్న సబ్స్క్రైబ్ చేయండి.